అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఎపిసోడ్‌లో మన రీతు రాధిక అక్క పెర్ఫార్మన్స్ అయితే వేరే లెవెల్‌కెళ్ళిపోయిందనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏడుపు. ఎందుకంటే అక్క ఏడుపు ఎలా ఏడ్చిందంటే మనకు ఆ ఏడుపు కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ అక్క కళ్ళల్లో ఒక చుక్క కూడా కన్నీరు లేదనమాట. అంత బాగా పెర్ఫార్మన్స్ చేసింది. అందుకే నేను అంటున్నాను ఆస్కార్ కనిపెట్టిన వాళ్ళు ఖచ్చితంగా అక్క కోసం ఒక న్యూ అవార్డ్ అయితే కనిపెట్టాలి. అంత బాగా పెర్ఫార్మన్స్ చేసిందనమాట. అలాగే ఈ ఎపిసోడ్‌లో అక్క డెసిషన్స్ అయితే ఇలా ఫ్లిప్ అవుతూనే ఉన్నాయి. అక్క ఏ ఏ పాయింట్ పైన ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవట్లేదు. తను ఒక సైడ్ గేమ్ వరకు చాలా బాగా ఆడింది. కొన్ని చోట్ల చాలా ఫిజికల్‌గా అనిపించింది. ఎందుకంటే తనుజ విషయంలో మెయిన్‌గా తన పైన ఎక్కి కూర్చొని నెక్‌ని ఇలా పట్టుకొని ఆ గేమ్ అయితే ఎంత ఫిజికల్‌గా ఆ గేమ్ ఆడిందంటే అది అవసరం లేదు. అసలు వీళ్ళకి గేమ్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా నాకు అర్థం కావట్లేదు. అసలు గేమ్ ఏంటి? టీనెన్స్ నుంచి ఒక పర్సన్ ఓనర్స్‌కెళ్ళాలి. సో దాంట్లో వీళ్ళు ఇండివిడ్యువల్ గేమ్ ఆడుకొని ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. టీనెన్స్ నుంచి ఒక పర్సన్ వెళ్తాడు. ఓనర్స్‌కున్న బెనిఫిట్స్ అన్నీ వీళ్ళకొస్తాయి. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్న పర్సన్‌ని భరణి గారిని ఓనర్స్ లేక్ పంపించేసారు. నెక్స్ట్ ఓనర్ ఇప్పుడు టీనర్స్ నుంచి ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్న పర్సన్ వెళ్ళిపోయాడంటే టీనర్స్ టీమ్ వీక్ అవుతుంది కదా! నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ టీనర్స్‌కే కదా గేమ్ పెట్టేది. అప్పుడు వీళ్ళు ఇంకా వీక్‌గా ఉంటారు. ఎలా ఈ టీనర్స్ టీమ్ కెప్టెన్సీ టాస్క్‌కి కంటెంటర్ అవుతారు? నెక్స్ట్ వీళ్ళు ఎలా కెప్టెన్ అవుదాం అనుకుంటున్నారు? వీళ్ళకి కాన్సెప్టే అర్థం కాకుండా కింద మింద పడి ఫిజికల్‌గా అంతా గీక్కొని, గిచ్చుకొని అంతా గేమ్ ఆడేశారు. ఇందులో నాకు అర్థమైందంటే ఇమాన్యుయల్‌కి, సంజన గారికి తప్ప ఈ గేమ్ ఎవ్వరికీ అర్థం కాలేదు. అందుకే సంజన గారు ఈ గేమ్‌నైతే క్విట్ చేశారని నేను చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌లో సంజన గారు గివ్ అప్ చేశారని ఈ ఓనర్స్ అంతా ఖచ్చితంగా సంజన గారినైతే నామినేట్ చేస్తారు. వాళ్ళకి వేరే పాయింట్స్ ఏమి లేవు కాబట్టి ఇప్పుడు టీనన్స్ టీమ్‌లో సంజన గారు, ఇమాన్యుయలే బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అందులోనూ ఇమాన్యుయల్‌కి మంచి సింపతి ఉంది. ఎందుకంటే తను ఎప్పటి నుంచి బాగా గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ప్రతిసారి తనకు అన్యాయం జరుగుతూనే ఉంది. అది మెయిన్‌గా లాస్ట్ కెప్టెన్సీ టాస్క్‌లో తన ఫ్రెండ్ రీతు వల్లనే అన్యాయం జరిగింది కాబట్టి సో జనాలందరూ తనకి ఓటేస్తారు. సో ఇమాన్యుయల్‌ని మోస్ట్‌లీ ఎవరు నామినేట్ చేయరు. బట్ సంజన గారిని ఓనర్స్ అంతా లాస్ట్ వీక్ భరణి గారిని ఎలా నామినేట్ చేశారో సంజన గారిని నామినేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక పాయింట్ దొరికింది. మీరు గేమ్ ఆడకుండా గివ్ అప్ ఇచ్చారు అనే పాయింట్‌తో ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. కావాలంటే చూడండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌కి వచ్చామంటే ఇమాన్యుయల్ అక్కడ కూర్చొని బాధపడుతుంటే సుమన్ శెట్టి గారు వెళ్లి మాట్లాడుతూ ఉంటారనమాట. ఎక్కువ ఫీల్ అవ్వద్దు. నువ్వు బాగా ఆడావు అని కొంచెం ఓదారుస్తూ ఉంటారు. అప్పుడు పాపం ఇమాన్యుయల్‌ని చూస్తే చాలా బాధేస్తుంది. తను పాయింట్స్ చెప్తాడనమాట. నా రీతు నా ఫ్రెండు నన్ని చేయలేదు కెప్టెన్‌గా. ఎప్పుడో 1 వీక్ బ్యాక్ వచ్చిన అతన్ని కోసం రాంగ్ డెసిషన్ తీసుకుంది. అక్కడ ఫెయిర్ డెసిషన్ ఇవ్వలేదు. అసలు ఫస్ట్ నుంచి తను డిమాండ్ పవన్ కోసమే ఆడింది అని చెప్తూ చాలా ఈ కన్వర్జేషన్ వీళ్ళది జరుగుతున్నట్టుగానే ఒక సైడ్ లవ్ బర్డ్స్ ఉన్నారు కదా! రీతు అండ్ డిమాండ్ పవన్ ఆ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రియా వెళ్లి మాట్లాడుతుంది. సో, "నువ్వు కావాలనే డిమాండ్ పవన్‌ని కెప్టెన్ చేశావు" అని ఇమాన్యుయల్ పైన ఏమన్నా బయట సింపతి పెరగచ్చేమో అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఒక హింట్ ఇస్తుందన్నమాట. అసలు ఆమెకెలా ఎందుకలా అనిపిచ్చింది? అక్కడ జరిగింది అన్యాయమే కాబట్టి తనకనిపిచ్చింది. అందరికీ అనిపిచ్చింది. బట్ అది ఈ రీతు ఏం చేస్తుంది? రీతుకి కూడా తెలుసు అది అన్యాయం చేసిందని. కానీ ఆమె ఏంటి? తను అప్పుడు థింక్ చేసిందనమాట. ఓకే. ఇప్పుడు నేను నెగెటివ్ అయిపోతాను. ఎలా కవర్ చేసుకోవాలి? ఏదైనా పెర్ఫార్మన్స్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ వచ్చిందనమాట. సో, ఈ టైంలోనే ఉన్నాడు కదా! ఈమెతో ఎవరు డిమాండ్ పవను, లేదు వాళ్ళు భరణి, ఇమాన్యుయల్ కావాలనే మమ్మల్ని టార్గెట్ చేశారు. అసలు వాళ్ళు వేరే వాళ్ళిద్దరు అసలు వేసుకోలేదు రంగు. నన్ను టార్గెట్ చేశారని చెప్పుకుంటున్నాడు. అసలు ఎవరిష్టం వాళ్ళది అని చెప్తాడు. సో, ఇక్కడైతే కొంచెం డిమాండ్‌ని చూస్తే పాపం అనిపిస్తుంది. రీతు చేసిన తప్పుకి ఇమాన్యుయల్‌కి సారీ చెప్తాడనమాట. అప్పుడు ఇమాన్యుయల్ దాన్ని స్పోర్టివ్‌గా తీసుకొని, "మేము నిన్ను బాగా ఆడతావని మేము నీకు చాలా ఓట్స్ ఏసి నిన్ని కంటెంటర్‌గా ఇచ్చాము. సో, నీ గేమ్ నువ్వు బాగా ఆడి కెప్టెన్‌గా బాగా చెయ్యి" అని ఇమాన్యుయల్ చెప్తాడు. అక్కడ వాళ్ళ డిస్కషన్ జరుగుతుందనమాట. ఇక్కడ ఇంక రీతు స్ట్రాటజీ ప్లే చేయాలి గదా! అక్కడికి కళ్యాణ్ వస్తాడనమాట. ఇంక అక్కగారు పెర్ఫార్మన్స్ స్టార్ట్ చేస్తారు. అయ్యయ్యో! నా హార్ట్ స్టక్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య నేను ఎవరికి ఫెయిర్ డెసిషన్ ఇచ్చానో లేదో నేను ఇతను డిమాండ్ అయ్యాడని హ్యాపీగా ఉండలేకున్నాను. ఇమాన్యుయల్ కాలేదని బాధపడుతున్నాను అనుకుంటా ఒక ముసలి కన్నీరైతే కారుస్తుందనమాట. అసలు కన్నీరే రాదు. ఆమె ఏడుపు ఎలా ఉంటుందంటే మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ అక్క కళ్ళల్లో కన్నీరైతే అస్సలుండదనమాట. అంత రేంజ్‌లో పెర్ఫార్మన్స్ ఇస్తుందనమాట. అంత రేంజ్‌లో పెర్ఫార్మన్స్ ఇచ్చినా గూడా అక్క పోయి మరి ఇమాన్యుయల్‌కి సారీ చెప్పిందా? లేదు. అక్క ఇంతవరకు ఎవరికీ సారీ చెప్పిందే లేదు. తనెంత తప్పు చేసినా ఎవరికీ ఇంతవరకు సారీ చెప్పిందే లేదనమాట. నైటు ఫుడ్ తినేటప్పుడు ఈ ఓనర్స్ డిస్కషన్ చేస్తారు. అప్పుడు ప్రియా అంటుంది, "భరణి గారు చాలా అన్‌ఫెయిర్ గేమ్ ఆడారు. ఇమాన్యుయల్ కూడా చాలా అన్‌ఫెయిర్ గేమ్ ఆడారు. అసలు వాళ్ళిద్దరికి అసలు రంగు పూసుకోలేదు" అని చెప్తాడు. బట్ మరి ఇక్కడ డిమాండ్ పవన్ ఎళ్లి మనీష్‌కేమన్నా రంగు పూసాడా? లేకుంటే మనీష్ ఎళ్లి డిమాండ్‌కేమన్నా రంగు పూసాడా? లేదు కదా! అది వాళ్ళిష్టము. ఈమొచ్చేసి ఫెయిర్, అన్‌ఫెయిర్ అని ప్రియా వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారనమాట. నెక్స్ట్ మళ్ళీ అక్కడే మనీష్ చెప్తాడు. అందుకే వీళ్ళిద్దరూ కన్సైగా చేసుకుంటే మేము చూసినాం కాబట్టి నేను డిమాండ్ భరణి గారిని టార్గెట్ చేద్దామని అనుకున్నాము అని అక్కడ ఆయన చెప్పేసాడు. అక్కడే అర్థమైంది కదా! మనీష్, డిమాండ్ గ్రూప్ గేమ్ ఆడడానికి వెళ్లారని అతని నోటి నుంచే వచ్చేసింది. బట్ ఈమె ప్రియా గారు స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఏంటి భరణి గారు, ఇమాన్యుయల్ ఫెయిర్ గేమ్ ఆడలేదని. ఎవరు ఫెయిర్ గేమ్ ఆడారు, ఎవరు ఆడలేదు మేమంతా చూస్తున్నాము.
ప్రియా నీ పర్ఫార్మెన్స్ అంతా నేను చూస్తున్నాం. ఓకే. నెక్స్ట్ మన కెప్టెన్ ఉంది కదా ఎవరు సంజన గారికి ఆమె పొజిషన్ అర్థమైపోయింది. నెక్స్ట్ డిమాండ్ పవన్‌కి ఈ రూమ్ ఇచ్చేసి నేను వెళ్ళిపోవాలి. నాకు తినడానికి అన్నీ ఉండవు. ఈమె పెద్ద ఇంటి దొంగ అనమాట. తిండి దొంగ అన్నీ కొట్టేస్తా ఉంటుంది. పెప్సీలు, ఫ్రూట్స్ ఇవంతా. సో, బాగా పెప్సీ అది ఇదని పెప్సీ అంతా తాగేసి కొన్నొచ్చేసి బయట పెట్టేస్తుందనమాట. సో, ఇదొక ఫన్ లాగా క్రియేట్ చేస్తుంది. సో, ఇదొక చిలిపి దొంగతనం లాగా ఉంటుందనమాట సంజన గారిది. బట్ ఆమె ఎక్కడ ఎలా ఆడాలనేది క్లియర్‌గా ఉంది. సంజన గారి పర్ఫార్మెన్స్ అయితే రోజు రోజు గ్రాఫ్ అయితే చాలా బాగా వెళ్తుందనమాట. ఆమె ఫస్ట్ నుంచి గేమ్‌లో ఒక ఫైర్‌ని తెస్తుంది. అన్ని అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. అలాగే మంచి ఫన్ కూడా క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు కదా! సో, అక్కడ స్కోర్ బోర్డ్ ఉంటుంది కాబట్టి డిమాండ్ పవన్ ఫోటో అక్కడ పెట్టి సో, ఇతనికి ఒక వెల్కమ్ కెప్టెన్ లాగా ఒక సెరమనీ స్టేజ్ లాగా అక్కడ క్రియేట్ చేస్తారు. అక్కడ రీతు ఫేస్ చూడాలి వెలిగిపోతుంటుందనమాట. ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు డిమాండ్ పవన్ కూడా అంత హ్యాపీనెస్ ఉందేమో లేదో కానీ రీతుకైతే సూపర్ హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడని వీళ్ళు ఇంకా ఓనర్స్ ఉన్నారు కదా అతి క్యాండిడేట్స్ వీళ్ళలో అసలు ఇన్ని రోజులు ఉన్నా కూడా వీళ్ళకి మంచి అండర్స్టాండింగ్ కూడా లేదు. అసలు ఎప్పుడు ఆ మనీష్ ప్రియా కొట్లాడుతూనే ఉంటారు. ఏదో మనీష్ కాలు అడ్డ పెట్టినాడు తీ అని చెప్పినందుకు అతను నన్ను రాంగ్ గా తీసుకుంటున్నాడు. ఏందో ఇతను వద్దు మనకి అన్నట్టు ఈమె అక్కడ ఏంటి ప్రియా వెళ్ళి డిమాండ్ పవన్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ పొజిషన్స్ వీళ్ళకి అని. ఇక్కడ డిమాండ్ ఏం చేస్తుంటాడు ఈమె రీతుతో పులిహోర కలుపుతూ ఉంటాడు. అక్కడ ప్రియా ఏమో నోరు వేసుకొని మనకు భరణి గారిని తీసుకుందాం మనీష్ వద్దని ఓ గట్టిగా అడుస్తా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వానికి ఏ పవన్ అని నడుస్తుంది అనమాట. అప్పుడు పవన్ ఓకే ఓకే అన్నట్టు అంటాడు. ఈ అబ్బాయి కొంచెం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు కానీ మెంటల్ గా అంత స్ట్రాంగ్ గా లేడు అనిపించింది. ఎందుకంటే ఆ రీతు వెంట పడి అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా తన గ్రాఫ్ అయితే తగ్గించుకుంటున్నాడు అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. ఏంటి టీనన్స్ లో 7 మెంబర్స్ నుంచి ఒక పర్సన్ ఓనర్ అవ్వడానికి ఒక టాస్క్ ఇస్తాడనమాట. టాస్క్ ఏంటంటే ఇద్దరు ఓనర్స్ స్టేజ్ మీద నిలబడి టాయ్స్ ని త్రో చేస్తారు. సో మీరు ఓనర్స్ త్రో చేసే టాయ్స్ ని ఈ టీనన్స్ అంతా పట్టుకొని వాళ్ళ బాస్కెట్ లో వేసుకోవాలి అనేది టాస్క్ అనమాట. ఓనర్స్ ఇద్దరు ఆ టాయ్స్ ని త్రో చేసినప్పుడు ఈ టీనన్స్ అంతా వాళ్ళకంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది. అక్కడ నిలబడుకొని కింద పట్టినవి టచ్ చేయకుండా తీసుకొని వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఎన్ని టాయ్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ బాస్కెట్ లో వేసుకోవాలి. లాజర్ మొగే టైంకి ఎవరి బాస్కెట్ లో తక్కువ టాయ్స్ ఉంటాయో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అని బిగ్ బాస్ చెప్తాడనమాట. ఇది ఒక టాస్క్. అసలు ఇక్కడ టాస్క్ మోటో ఏంటి ఒక పర్సన్ టీనన్స్ నుంచి ఓనర్స్ కి వెళ్ళడానికి. ఓకే. ఇప్పుడు ఓనర్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓనర్స్ అందరూ స్ట్రాంగ్ పర్సన్స్. టీనర్స్ లోనే మనకు కొంచెం వీక్ పర్సన్స్ ఉన్నారు. ఎవరు ఫోరా, రాము అలాగే తనుజ కొంచెం వీక్ గా పర్సనాలిటీ వైజ్ చూస్తే వీక్ గా అనిపిస్తారనమాట. గేమ్ లో ఏంటి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్ వీక్ పర్సన్ అని కాకుండా ఏ పర్సన్ అయినా టీనర్స్ నుంచి ఓనర్స్ కి వెళ్ళాడంటే అతనికి ఓనర్స్ కున్న బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఓకే అతని హ్యాపీ. బట్ టీనర్స్ టీమ్ వీక్ అవుతుంది కదా ఆ పాయింట్ వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అసలు ఈ గేమ్ మోటో వచ్చేసి ఓన్లీ ఇమాన్యుయల్ కి సంజన గారికి ఒక్కటే అర్థమైంది అనమాట. మిగతా వాళ్ళకి అస్సలు బుర్ర పెట్టి గేమ్ ని అర్థం చేసుకోలేదు. అని కింద పడి ఫిజికల్ హ్యాండిల్ చేసుకొని ఆ టాయ్స్ తీసుకొని అంతా చేశారు. గేమ్ ఆడారు. గేమ్ అయితే పెంట చేశారు అనిపించేసింది. టాస్క్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు శ్రీజ మనీష్ వచ్చేసి టాయ్స్ త్రో చేయడానికి వస్తారనమాట. అలాగే టీనర్స్ ఆ టాయ్స్ ని ఒక్కొక్కరు పట్టుకొని వాళ్ళ బాస్కెట్ లో వేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ కి వచ్చేసి ప్రియా వచ్చేసి సంచాలక బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. అక్కడ ప్రియా ఏంటంటే కొంచెం మంచిగా రూల్స్ పెట్టిండొచ్చు. స్టార్టింగ్ తను ఏం చెప్తుంది ఏమన్నా బయట పడిండేటి మీరు వంగి తీసుకున్నప్పుడు మీ బాడీ టచ్ చేస్తే అవుట్ అని ఒక రూల్ పెడుతుంది. అలాగే వేరే వాళ్ళు పుష్ చేయించాలని అడిగితే పుష్ తీసుకోవడం లేదని చెప్తుంది. అలా టూ రూల్స్ అయితే పెడుతుంది. సో అందరూ ఇట్లా టాయ్స్ తీసుకొని అడిగి వేస్తే శ్రీజ వచ్చేసి టాయ్స్ వేస్తారు. వీళ్ళంతా వాళ్ళకి దొరికినవన్నీ తీసేసుకొని బాస్కెట్లోకి వేసుకుంటారు. సో అందరూ వాళ్ళ బాస్కెట్లోకి వేసుకుంటారు. మనకి స్టార్టింగ్ వచ్చేసి ఫ్లోరా గారి పైన వెళ్ళి ఇంకా తన బొమ్మలు తీసుకోవడానికి స్టార్ట్ చేశాడనమాట. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఆట అంతా కొంచెం పెంటగా మారిపోతుంది. ఎలా అంటే రాము తీయడం తర్వాత ఫ్లోరా గారు అన్నీ అయిపోవడము తర్వాత ఫ్లోరా గారు నెక్స్ట్ సంజనాని ఫ్లోరా గారు తర్వాత తనుజాని అటాక్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది తనుజ రీతు ఫ్రెండ్ కాబట్టి రీతు తనుజకి సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఫ్లోరాపై తనుజని తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు తనుజ డిఫెండ్ చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఇట్లా లాక్ అయిపోయి ఒక సైడ్ ఉంటారనమాట. అప్పుడు రీతు వచ్చేసి తన బాస్కెట్ లో ఏం తీసుకోకుండా వేరే వాళ్ళు తీసుకోకుండా తన బాస్కెట్ అయితే సేవ్ చేస్తుంది అనమాట. అక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది. రీతు చెప్తుంది తనుజాకి ఫ్లోరాని అలాగే లాక్ చేసి పెట్టు బజర్ అయిపోయే టైంకి వచ్చింది. సో ఆమె బాస్కెట్లు ఏం లేవు ఆమె అవుట్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్ లో అని రీతు చెప్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వల్ల ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. ఫ్లోరా గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతారు. ఈ గేమ్ లోనే మనకి సంజన గారు కూడా కొంచెం విలువ తీసుకోవడము ఇప్పుడు ఫ్లోరా గారు సంజన తీసుకోవడం సంజన గోర్ని తీసుకోవడం అలా జరుగుతుంది. సో సంజన గారికి ఆ ఫిజికల్ టాస్క్ అనేది నచ్చలేదు అనమాట. అలాగే తనకి టీనర్స్ నుంచి వెళ్ళిపోవడం ఇష్టం లేదు కాబట్టి సో తను వాలంటరీగా గివ్ అప్ ఇచ్చేస్తుంది. అది ప్రియాకి చెప్తుంది అనమాట. ఆ పాయింట్ ప్రియాకి చెప్తుంది. నేను వాలంటరీగా గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. నాకు ఈ టాస్క్ ఆడాలని లేదు. నేను ఆల్రెడీ కెప్టెన్ గా అన్ని బెనిఫిట్స్ చూశాను. సో నేను టీనర్స్ లోనే ఉంటాను అని తను గివ్ అప్ ఇచ్చేస్తుంది అనమాట. సో అలా ఫస్ట్ రౌండ్ లో ఫ్లోరాను సంజన గారు అయితే ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ రౌండ్ కి మనకు 5 మెంబర్స్ ఉంటారు. ఎవరు తనుజ, రాము, రీతు, ఇమాన్యువల్, సుమన్ శెట్టి గారు.
సో నెక్స్ట్ రౌండ్‌కి మనకి సేమ్ ప్రియానే కంటిన్యూ అవుతుంది సంచాలక్‌గా. నెక్స్ట్ టాయ్స్‌ని త్రో చేయడానికి కళ్యాణ్, భరణి గారైతే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళొచ్చి టాయ్స్ త్రో చేయాలని. సో ఈ 5 టెనెంట్స్ ఉంటారు కదా! సో వాళ్ళు అడిగినట్టు అన్ని టాయ్స్ అయితే వేయడం, తీసుకోవడం అన్నీ జరుగుతాయి. ఇక్కడ అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే బిగ్ బాస్ ఇక్కడ ఔట్ అయిపోయిన వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తాడు. మీకు నచ్చిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకోవచ్చు అని పాయింట్ చెప్తాడన్నమాట. దానికి సంజన గారు, ఫ్లోరా గారు తన ఫేవరెట్ పర్సన్‌కి సపోర్ట్ చేయడానికైతే వస్తారు. సో వాళ్ళు రావడంలోనే సుమన్ శెట్టి గారినైతే అటాక్ చేస్తారు. సుమన్ శెట్టి గారు కొంచెం షార్ట్‌గా ఉన్నారు కదా! ఆయన ఇలా అయితే డిఫెండ్ చేసుకుంటారు. బట్ అతను కొడుతున్నాడు అనేలాగైతే చెప్తారనమాట. అలా పోర్ట్రే అవుతుంది. సో కొట్టడం తప్పు అని అది ఆయనైతే కొట్టలేదు. కానీ డిఫెండ్ చేసుకుంటున్నాడు. అది అలా కనిపించింది. సో కానీ ఇంక అది కొడుతున్నాడు అనే టోన్‌లో అయితే ప్రియా అయితే సుమన్ శెట్టిని ఫౌల్ చేశారు కాబట్టి ఎలిమినేట్ చేస్తున్నానని పక్కకెళ్ళిపోండి అని చెప్పేస్తుంది. ఇంకా బజర్ టైం ఉన్నట్టుగానే ఇంక సంజన గారు, ఫ్లోరా గారు రామునైతే అటాక్ చేస్తారు. అప్పుడు ఈ రాము వచ్చేసి వాళ్ళు లేడీస్ అని అనుకోకుండా వాళ్ళని ఎలా అంటే అలా డిఫెండ్ చేస్తారు. ఎలా అంటే సంజన గారి డ్రెస్ ఇలా పట్టేసుకుంటాడనమాట. అది చాలా తప్పు. ఆటికి ఫ్లోరా గారు చెప్తారు కపడా అన్నట్టు. కానీ ఆ పాయింట్ అయితే సంచాలక్ కూడా నీట్‌గా వినిపించుకోదు. అలా పట్టుకోవడం అయితే రాము చేసింది చాలా తప్పు అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ తర్వాత సంచాలక్ చెప్పేసాక సంచాలక్ చెప్తుంది. సో అతను అప్పుడు వదిలేస్తాడనమాట. సో ఇంగ అలా రాముని అటాక్ చేసి, అలాగే ఈ టైంలోనే రీతు వచ్చేసి వేరే వాళ్ళని అటాక్ చేసి తనుజని వీళ్ళ టాయ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ సంజన గారి టార్గెట్ రీతు అనమాట. రీతు టాయ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఫ్లోరా గారు లోపలికి చేయి పెట్టడం అలా చేస్తే రీతు వచ్చేసి నోరేసుకొని అరుస్తుందనమాట. తిను నా మీద పడుతుంది, బరువైతుంది అట్లా ఇట్లా అని. లేదు పడట్లేదు అన్నట్టు సంచాలక్ చెప్తుంది. వీళ్ళిద్దరు పోయి రీతుని అటాక్ చేసినప్పుడు తెలివిగా కొట్టే ఫ్లవర్ మాదిరి తీసేస్తున్నారని ఇట్లా గోలతో అట్లా స్క్రాచ్ చేయడం అలా చేస్తుందనమాట. అది సంజన గారికి ఇక్కడ తగులుతుంది. సో సంజన గారు తను కొట్టట్లేదు, స్క్రాచ్ చేస్తుంది, ఇది ఫౌల్ చేస్తుంది, తను ఎలిమినేట్ చేయండి అంటే ప్రియా అక్కడ యాక్సెప్ట్ చేయదు. అలాగే మిగతా ఓనర్స్ కూడా లేదు, తను డిఫెండ్ చేసుకుంటుంది, తను కొట్టడం లేదని అందరూ చెప్తారు. కానీ అక్కడ ఆమె తెలివిగా రీతు వచ్చేసి ఇట్లా గోళ్ళతో ఇట్లా గిచ్చడం అలా చేసిందనమాట. కావాలంటే ఎపిసోడ్‌లో నాగార్జున గారు దాన్ని చూపిస్తారు మీకు కావాలంటే. ఆ పాయింట్‌కి సంజన గారైతే మాట్లాడతారు. ఏంటి మీరు ఒక్కొక్కరికి ఒక రూల్‌లా పెడుతున్నారు. ఈచ్ ఇండివిడ్యువల్‌కి ఒక రూల్‌లా పెడుతున్నారు. కొట్టడం తప్పు కానీ గిచ్చడం అనేది, గోకడం అనేది తప్పు కాదా? ఏంటి మీ ఫేవరెట్ పర్సన్‌కి ఒకలాగా రూల్ పెడుతున్నారు. మీ ఫ్రెండనా రీతు అన్నట్టు మాట్లాడుతుంది. నేను ఫ్రెండ్ ఏంటి అని రీతు అలా ఏం లేదు అంటే, నువ్వు నిన్న చేసింది చూసాము నీ ఫేవరిజము మేము అలా ఏం చేయలేదు అని రీతుకి, సంజన గారికి కొంచెం ఫైట్ మాదిరి జరుగుతుంది. రీతు అయితే అసలు ఆమె ఎంత తప్పు చేసినా కొంచెం కూడా గిల్టీ లేకుండా అందరికైతే ఎలా అంటే అది మాట్లాడేస్తుంది. ఏమన్నా అంటే నేను మీతో మాట్లాడట్లేదు సంచాలక్‌తో మాట్లాడుతున్నా. సంచాలక్ ఏమన్నా అంటే నేను మీతో మాట్లాడట్లేదు ప్లేయర్స్‌తో మాట్లాడుతున్నా అని బాగా మాట అయితే ఫ్లిప్ చేసుకుంటా గేమ్ అయితే ఆడుతుందనమాట. బజర్ అయిపోతుంది. ఈ రౌండ్‌లో సుమన్ శెట్టి గారు ఔట్ అయిపోతారు. నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్‌కి తనుజ, ఇమాన్యుయల్, రాము, రీతు ఉంటారనమాట. సో నెక్స్ట్ ఇక్కడొచ్చేసి శ్రీజ సంచాలక్‌గా ఉంటుంది. అలాగే హరీష్, డిమాండ్ వచ్చేసి టాయ్స్ త్రో చేయడానికి వస్తారు. సో ఇక్కడొచ్చేసి సంజన, ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి గారైతే రీతుని అటాక్ చేస్తారు. ఎలా అంటే సంజన, ఫ్లోరా వచ్చేసి రీతుని పట్టేసుకుంటారు. అప్పుడు సుమన్ శెట్టి గారు టాయ్స్ తీసుకొని వేరే వాళ్ళ దాంట్లో వేస్తుంటే ఇమాన్యుయల్ నాకొద్దన్నా వేస్తే అందరికి ఈక్వల్‌గా ఎయండి లేకుంటే నాకొద్దు. ఒకరిది నాకొద్దు. గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అనే పాయింట్ నాకొద్దని ఇమాన్యుయల్ చెప్తాడనమాట. దానికి అక్కడికి సుమన్ శెట్టి గారు వెళ్లి వేయడం చేస్తారనమాట. అక్కడ రీతు అయితే వద్దన్నా అన్నట్టు ఒక సెంటిమెంట్ లాగా ఏడుస్తుంది. కానీ ఆమె చేసిన సంచాలకులకు ఎంత అన్యాయం చేసిందో అందరికి తెలుసు కాబట్టి సో దానివల్ల అందరూ అమ్మాయికి చాలా రివర్స్ అయిపోయారనమాట. సో తన్ని అటాక్ చేసేసి సుమన్ శెట్టి గారు తన బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు. కానీ నెక్స్ట్ ఏమైతుంది? అంతకుముందు రీతును, రాము మాట్లాడుకుంటారు. మనిద్దరం బాగా ఆడేసి వేరే వాళ్ళ టాయ్స్ అన్నీ తీసుకుందామని. సో అలా తన బాస్కెట్ అంతా ఖాళీ చేసినప్పుడు తను ఇంక వదిలేస్తారనమాట. అప్పుడు రీతు వచ్చేసి మళ్ళీ రాము దగ్గరలో ఉన్న అన్ని టాయ్స్ లోపలేసేసుకుంటుంది. దానికి రాము అయితే అసలు డిఫెండ్ చేయడు. సైలెంట్ అయిపోతాడు. ఇక్కడ ఆ పాయింట్‌కొచ్చేసి ఇమాన్యుయల్ ఎందుకు అన్నీ తీసేసుకుంటున్నావు? తన కోసం కొన్నన్నా పెట్టు అది ఇది అని ఇమాన్యుయల్ మాట్లాడతాడు. నీకెందుకయ్యా నా ఇష్టం అది ఇది అని మాట్లాడతాడు. ఇప్పుడొచ్చి నువ్వు రేలంగి మామయ్యలా మాట్లాడాల్సిన అవసరం లేదు అదంటే, నేను రేలంగి మామయ్య ఏం కాదు. నువ్వే రేలంగి అత్తయ్య అన్నట్టు మాట్లాడతాడనమాట ఇమాన్యుయల్. ఎంత గ్రూప్ గేమ్ ఆడి గెలిచేది కాదు. నీట్‌గా ఆడాలి అని ఇమాన్యుయల్‌ని అంటుందనమాట. గ్రూప్ గేమా? నేనెక్కడ ఆడుతున్నా? నేనొచ్చి వాళ్ళనేమన్నా అడిగానా నాకు ఏమని? అని అట్లా అంతా అనొద్దని ఇమాన్యుయల్ నెక్స్ట్ రౌండ్ నుంచి నాకు మీరేం హెల్ప్ చేయొద్దు. నాకొద్దు టాయ్స్ అన్నట్టు చెప్తాడనమాట సంజనాకి, ఫ్లోరా. నెక్స్ట్ అందరూ రీతునే అంటున్నారని ఇంక రీతు అన్నీ రాముకి ఇచ్చేసి ఇంకా బజర్ మోగే టయానికి రీతు బాస్కెట్‌లో ఏముండవు. రీతు ఔట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతుంది. నెక్స్ట్ రౌండ్‌కొచ్చేసి హరీష్ గారు సంచాలక్‌గా ఉంటారు. అలాగే మనీష్, ప్రియా వచ్చేసి టాయ్స్ త్రో చేయడానికొస్తారు. ఇక్కడ మనకి ఇమాన్యుయల్, రాము, సంజన ఉంటారు. సో అక్కడ రీతు వచ్చేసి సంజన గారి పైన అక్కడ రీతు వచ్చేసి తనుజ పైన అటాక్ అవుతుందనమాట. తనుజ టాస్క్ తీయడము, తనని లాగడము, ఫిజికల్‌గా తన పైన ఎక్కి కూర్చోవడము అంతా చాలా ఘోరంగా ఆడుతుందనమాట. చూడ్డానికి అసలు ఎంత చండాలంగా అనిపిస్తుందంటే ఒక అమ్మాయి అంత ఘోరంగా ఆడడం అనేది అవసరం లేదు. అంతగా డిఫెండ్ చేయడం అవసరం లేదు. టాయ్స్ తీసుకోవచ్చు కానీ అమ్మాయిని లాక్కొని, ఈడ్చుకొని అంతా వెళ్ళడానికైతే అవసరం లేదు. అంత ఘోరంగా అయితే ఆడుతుంది. ఇంక అదంతా చూసి తనుజ ఇంకా లాస్ట్‌కి
నాకేం వద్దు అని టాయ్స్ అన్ని వాళ్ళకిచ్చేసి తను బజర్ మోయటానికి తన బాస్కెట్‌లో అన్నీ ఖాళీ అయితాయి. సో, అలా తనుజ వచ్చేసి ఔట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతుందనమాట. సో, లాస్ట్‌కి మనకి టాప్ 2 వచ్చేసి ఇమ్మానువల్, రాము ఉంటారు. సో, వీళ్ళిద్దరికి ఇంక నెక్స్ట్ టాస్క్ పెట్టుకోకుండా బిగ్ బాస్ ఓనర్స్‌కి ఒక ఛాన్స్ ఇస్తాడనమాట. హ్మ్. వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టకుండా బిగ్ బాస్ టీనట్స్‌కే ఛాన్స్ ఇస్తాడనమాట. మీలో మాట్లాడుకొని వీళ్ళిద్దరిలో ఎవరు టీనట్స్‌గా వీళ్ళిద్దరిలో ఎవరు ఓనర్స్‌గా వెళ్ళాలో మీరే డిసైడ్ చేయండి అని చెప్తాడు. సో, ఇక్కడ రీతు, సంజన, తనూజ, ఫ్లోరా గారు అండ్ సుమన్ శెట్టి గారు డిస్కషన్ జరుగుతుంది. రీతు వచ్చేసి నేను రామునే పంపిస్తాను. రాము ఫస్ట్ నుంచి డిఫెండ్ చేసుకుంటున్నాడు, అటాక్ చేస్తున్నాడు. నాకు రాము గేమ్ బాగా నచ్చిందని రీతు చెప్తుంది. సంజన గారు నేను ఇమ్మానువల్ అని చెప్తుంది. ఫ్లోరా గారు కూడా నేను ఇమ్మానువల్ అని చెప్తుంది. ఇంకా ఆ ఓటింగ్ ప్రకారం వద్దు. అలా అందరిని అడుగుతుంటే ఇంకా ఇమ్మానువల్‌కి అన్నీ ఎక్కువ ఓట్స్ పడతాయని రీతు ఓటింగ్ వద్దు, గ్రూప్ డిస్కషన్ అట్లంతా వద్దు. ఎవరు ఎక్కువ అని చెప్పండి అంటే, ఎక్కువనే కదా ఓట్ తీసుకుంటున్నామంటే, నా మాట వింటారా? నేను చెప్పేది వింటారా? మీరు పోయి చెప్పేస్తారా? మీరు చెప్పాలనుకుంటే పోయి కెమెరా ముందు చెప్పేసేయండి. అందరూ డిస్కషను రాము అని అంటే ఎక్కువ అందరి పైన ఫోర్స్ చేస్తుందనమాట. వీళ్ళు ఎట్లా ఇమ్మానువల్ చెప్తారని. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇదంతా విన్నాక తనుజ ఇంక తనకి రాము కావాలి, ఇమ్మానువల్ వద్దు కదా అని ఇంక బాధపడేసి, ఓకే బిగ్ బాస్ మేము రామునే లోపలికి పంపిస్తున్నాము ఓనర్‌గా అని చెప్తుంది. మళ్ళీ దానికి అగైన్ రీతు వచ్చేసి ఎవరు చెప్పారు రాము అని ఎవరు చెప్పారు రాము అని నువ్వు ఒకటే ఎలా డిసిషన్ తీసుకుంటావు అని. ఇట్లా డిసిషన్ అయితే ఫ్లిప్ అవుతూ చెప్తుందనమాట. దానికి ప్రియా శ్రీజ వచ్చేసి ఏంటి నీ బాధ? ఫస్ట్ రాము అంటావు, మళ్ళీ ఇప్పుడు రాము వద్దంటావు. ఏంటి నీ బాధ? ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకో అంటే, మీకెందుకు నేను మీతో మాట్లాడట్లేదు వీళ్ళతో మాట్లాడుతున్నా అని ఊరికే అనవసరంగా లేనిపోని రాద్ధాంతం అయితే చేస్తుంది రీతు అయితే. అసలు ఇంక లాస్ట్‌కి వాళ్ళకి ఇంక అర్థమైపోయింది. ఇంక ఈ మీద ఎందుకులే అనుకోని అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంగ రాము అయితే సైలెంట్‌గా ఉండి ఓనర్ అయిపోతాడనమాట. అసలు రాముకి అర్థమైంది ఇంత రాద్ధాంతం నాకొద్దు. అయితే అవ్వదని లేకుంటే లేదని ఆ అబ్బాయి అయితే సైలెంట్‌గా ఉంటాడు. ఎవరిని తీసుకోవట్లేదు ఇంగ లాస్ట్‌కొచ్చేసరికి. లాస్ట్‌కి రాము అయితే ఓనర్ అయిపోతాడు. హౌస్‌లోకెళ్ళిపోతాడు. డిస్కషను టీనేజ్ మధ్య ఈ డిస్కషన్ జరిగినప్పుడు రీతు వచ్చేసి రాము బాగా ఆడాడు. గ్రూప్ గేమ్ ఆడినోళ్ళు కాదు తెలిసింది. ఇండివిడ్యువల్ గేమ్ ఆడినోళ్ళు అన్నట్టు కొంచెము ఇమ్మానువల్ పైన నిందలు, స్టేట్మెంట్‌లు పాస్ చేస్తుంది. ఇంతవరకు సైలెంట్‌గా ఉన్న ఇమ్మానువల్ ఒక్కసారిగా మాట్లాడేస్తాడు. నేను గ్రూప్ గేమ్ ఆడినాను. ఎప్పుడు ఆడినాను? ఏం చూసి నువ్వు చూసావా నన్ని? అని కొంచెం ఫీల్ అయ్యి మాట్లాడతాడనమాట. ఏంటి నేను ఫస్ట్ నుంచి నా గేమ్ బాగా ఆడుతున్నాను. గేమ్ ఆడకనే ఇంత దూరం వచ్చానా? నేను ఎప్పుడు టీమ్ కోసం ఆడినాను. టీమ్‌తో గ్రూప్‌తో ఆడలేదు. నేను గ్రూప్ కోసం ఆడినాను. టీమ్ కోసం ఆడినాను. నేను ఎప్పుడు నా ఇండివిడ్యువల్ గేమ్ ఆడినాను. అందుకే ఇక్కడ దాకా వచ్చినాను అని ఇమ్మానువల్ చెప్పుకుంటాడు. గెలవడం అనేది ఎలా అయినా గెలవచ్చు. గెలవడానికి 2 దారులుంటాయి. అందులో ఎలా గెలవడం అనేది ఇంపార్టెంట్. నాకు అది ఇంపార్టెంట్ అని ఇమ్మానువల్ బాగా రీతుకి చెప్తాడనమాట. నువ్వు డిమాండ్ పవన్‌ని నీ ఫేవరిజంగా నువ్వు విన్ చేసావు. కెప్టెన్ చేసావు. అలా కాదు కావాల్సింది. ఇండివిడ్యువల్‌గా నిజాయితీగా గెలవడం అనేది గెలుపు అన్నట్టు ఇమ్మానువల్ బాగా రీతుకైతే ఇక్కడ ఇస్తాడు. టాస్క్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ తనుజ వచ్చేసి ఫీల్ అవుతూ ఉంటుందనమాట. దానికి రాము వచ్చేసి అక్క, అక్క అన్నట్టు కొంచెం సంజాయిషి ఇవ్వడానికి చెప్తాడు. ఇంగ అక్కడ తనుజ యాక్సెప్ట్ చేయదు. నువ్వు రీతుతో కలిసి నాకు తీయడానికి మాట్లాడుకున్నావు. నువ్వు అది అక్కడ ఒప్పుకోలేదు అనే దానికైతే తనుజ కొంచెం హర్ట్ అయ్యి చెప్తుందనమాట. నెక్స్ట్ టైమ్ నుంచి నన్ను అక్క అనొద్దు. నాకు ఏ రిలేషన్‌షిప్ వద్దు. నేను అట్లా ఏమి సాధించలేదు. అందుకు నన్ను జస్ట్ తనుజ అని పిలవండి. నేను ఇప్పటి నుంచి నా ఇండివిడ్యువల్ గేమ్ నేను ఆడతాను. నేను ఎవరిని టచ్ చేయను అని రాముకి చెప్తుంది. అలాగే సుమన్ శెట్టి గారు తనుజకి బాగా సపోర్ట్ చేశారు కాబట్టి సుమన్ శెట్టి గారికి థాంక్స్ అని చెప్తుంది. సో, ఇక్కడ తనుజ వచ్చేసి తన గేమ్ తను నీట్‌గా ఆడిందని అనిపించింది. డిస్కషన్ అయిపోయాక నెక్స్ట్ ప్రియ వచ్చేసి రాముతో అంటది. "నువ్వు సైలెంట్‌గా ఉండడం వల్లే నీకు మంచిదయింది చూడు. ఒక్కసారి ఇట్లా కూడా జరుగుతుంది. కర్మ మనకి మంచే చేస్తుంది. నువ్వు సైలెంట్‌గా ఉండడం వల్ల నువ్వు హౌస్‌లో ఉన్నావు" అని ప్రియ వచ్చేసి రాముతో అంటుంది. అప్పుడు రాము వచ్చేసి అవును నిజమే. కానీ ఆమె చాలా సెల్ఫిష్‌గా ఆడింది. ఎవరు రీతు ఫస్ట్ నాతో ఇద్దరం కలిసి ఆడదామనింది. లాస్ట్‌కి నాకే ఎసరు పెట్టింది. ఆమె చాలా సెల్ఫిష్‌గా ఆడిందని రాము కూడా చెప్తాడనమాట. ఇక్కడ ఓవరాల్‌గా చూస్తే రీతు పర్ఫార్మెన్స్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఆ అమ్మాయికే తెలీదు. ఒకసారి రాము అంటుంది, ఒకసారి రాము వద్దంటుంది. అలాగే నిన్న డెసిషన్స్ కూడా సంచాలక్‌గా అయితే 100-200% ఫెయిల్ అయింది. అలాగే ఏంటి ఇంక మళ్ళీ అది ప్రూవ్ చేసుకోవడానికి ముసలి కన్నీరు కార్చి ఏంటి ఆడియన్స్ ముందు మంచిదాన్ని అనిపించుకోవడానికి ఊరికనే పెర్ఫార్మెన్స్‌లు ఏడవడం ఇవన్నీ చేస్తుంది. బట్ తను చేసే పులిహోర దిమాన్ పవన్‌తో పులిహోర కలుపుతూనే ఉంటుందనమాట. సో, వీళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎక్కడి దాకా వెళ్తుందో ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంటుందో కానీ ఇక్కడైతే చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు. ఇదొక ఫ్యామిలీ షో అని కూడా లేకుండా చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ ట్రాక్స్ అన్ని మనకి ఎప్పుడు ఎవరు ఈ లవ్ ట్రాక్స్ అన్ని ఊరికే టైమ్ పాస్ స్ట్రాటజీలే కానీ వీళ్ళెవరు పెళ్లి చేసుకోరు, ఏం చేసుకోరు. కావాలని ఇవన్నీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రీతుది, డిమాండ్ పవన్ గ్రాఫ్ అయితే చాలా ఘోరంగా తగ్గిపోతా ఉంది. రీతుదయితే చాలా అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసింది అనిపించవచ్చు ఈ ఎపిసోడ్‌లో. సో, ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఈ ఎపిసోడ్‌లో రీతు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి. అలాగే సంజన గారికి, రీతుకి జరిగిన ఫైట్‌లో ఎవరిది తప్పు? సంజన గారికి తను ఇచ్చిందా, స్క్రాచ్ అయిందా, కొట్టిందా అనే పాయింట్‌కి ఎవరు అగ్రీ చేస్తున్నారో కిందన కామెంట్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.